యొక్క కాలం అనేది పెట్టాడు. హల్లెలూయా. దీనిని సంఘకాలాలుగా పిలిచాడు. 7 సంఘకాలం. ఏడు సంఘకాలాలు నడిపించిన 2000 సంవత్సరాలలో దేవుడు ఈ యొక్క అన్యజనులను దర్శించిపోతా ఉన్నాడు అనమాట. ఏమన్నా వింటున్నారా? ఇప్పుడు ఈ అన్యజనులను దర్శించడానికి దేవుడు కాలం పెట్టలేదు. ఇప్పుడు వీళ్ళ కాలం వీళ్ళ సంపూర్ణమయ్యి విమోచించబడి విడుదల పొంది పూర్తిగా విడుదల పొందే వరకు కూడా దేవుడు అన్యజనుల కాలాన్ని అన్యజనులు ఏం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేస్తున్నాడని తొక్కబడుతున్నాడు. అందుకే మత్తయి సువార్తలో ఉంటుంది, అన్యజనుల కాలం సంపూర్ణమయ్యే వరకు ఇజ్రాయెల్ దేశం అన్యజనుల చేత తొక్కబడుతుంది అన్నాడు. అంటే వీళ్ళు విమోచించబడే వరకు కూడా ఈ కాలం స్టార్ట్ అవుతుంది. 3.5 సంవత్సరాల కాలం స్టార్ట్ అవ్వాలంటే ఈ అన్యజనుల కాలం సంపూర్ణం అవ్వాలి. ఇప్పుడు ఇది అన్యజనులకు ఇవ్వబడిన రాకడే 3వ రాకడ, సీక్రెట్ రాకడ, రహస్య రాకడ. ఇప్పుడు అన్యజనులందరూ ఈ రాకడను కలుసుకోవాలి. కానీ గొప్ప విచిత్రం ఏంటంటే ఈ అన్యజనులందరూ ఈ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. పాస్టర్లు దేనికోసం చెప్తున్నారంటే, పాస్టర్లు దేనికోసం ప్రసంగం చేస్తున్నారంటే యూదులకు జరిగే రాకడ కోసం చెప్తున్నారు. యూదులకు జరిగే 3.5 సంవత్సరాల కాలంలో జరిగే రాకడ కోసం చెప్తూ ఉంటే వీళ్ళందరూ ఇక్కడ జరిగే రాకడ కోసం ఎదురు చూడడం మానేసి, ఇక్కడ జరుగుతున్న రాకడను చూడడం మానేసి, ఇక్కడ జరుగుతున్న రాకడను కలుసుకోవడం మానేసి ఈ అన్యజనులందరూ ఇక్కడ జరిగే 3.5 సంవత్సరాల కాలంలో జరిగే రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే దెయ్యము ఎంత భయంకరంగా మభ్యపెట్టి మోసం చేస్తుందంటే ఈ రాకడ కోల్పోతే వీళ్ళకి అవకాశం లేదు. ఇంకా వధువు విడిపించబడదు, వధువు రక్షించబడదు, వధువుకి ఇంకా విమోచన కాలం దాటిపోయింది, దేవుడు దాటిపోయాడు వాళ్ళని, ఇంకా వాళ్ళు రక్షణ పొందే అవకాశం లేదు. వెళ్తే డైరెక్ట్గా ఈ పాతాళంలో పడిపోవడమే. అండ్ నా రాజ్యంలోకి వచ్చేస్తారు వీళ్ళందరూ, నా దేశంలోకి వచ్చేస్తారు వీళ్ళందరూ, నా యొక్క రాజ్యం కింద ఉంటారు వీళ్ళందరూ కూడా అని చెప్పి సాతాను ప్లాన్ వేసి అన్యజనులు విమోచించబడడానికి అవకాశం లేకుండా వీళ్ళందరూ కూడా ఇటువైపు చూసేటట్టుగా సాతాను చేస్తున్నాడు అనమాట. చూడండి, సాతాను బుద్ధి ఎప్పుడైనా అంతే అండి, తనని తను సరి చేసుకోదు, పక్కడి వైపు చూస్తుంది. ఎప్పుడు కూడా అంతే అండి. కప్ప ఎప్పుడు అంతే, కప్ప ఆత్మ ఎలాగంటుందంటే అది ఎంతసేపు ముందు ప్రయాణం చూసి తాను సరిగ్గా వెళ్తున్నానా నిదానంగా వెళ్తున్నానా చూసుకోదండి. కప్ప ఎప్పుడు కూడా వెనక్కేసి వస్తుంది, వెనక్కోసి వస్తుందో లేదా పక్కకు వస్తుందో లేదా అటు ఇటు చూసి దాని దారి చూసుకోకుండా ఏ బండి కింద పడిపోతుంది. ఇప్పుడు సాతాను ఆ కప్ప ఆత్మతో తీసుకొచ్చి అన్యజనులందరినీ ఈ యొక్క 2వ రాకడ వైపు చూసేటట్లు చేస్తున్నాడు. అంటే ఇజ్రాయేల్కి జరిగే కార్యం వైపు చూస్తున్నాడు, ఇజ్రాయేల్కి జరిగే రాకడ వైపు చూపిస్తున్నాడు. అది దానికి సూచనలు చూపిస్తున్నాడు. మళ్ళీ మందిరం కట్టేస్తున్నారు, అక్కడ ఎర్రన పై ఇచ్చేస్తుంది, అక్కడ అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, ప్రపంచం యొక్క అంతం అయిపోవడానికి సిద్ధంగా ఉంది, లేకపోతే కార్యాలన్నీ ముందుకెళ్ళిపోతున్నాయి, మనం అందరం సిద్ధపడాలి, ప్రార్థన చేయాలి అంటున్నారు తప్ప అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూడడానికి అవకాశం లేకుండా పోయింది. హల్లెలూయా. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కాలం యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకి చూపించాడు కాబట్టి, వాక్యాన్ని మనం పరిశీలిస్తాం కాబట్టి, దేవుడు మన ముంగుడు జరుగుతున్న ఆ యొక్క నిజమైన యేసేపు యొక్క రాకడ చూడడానికి దేవుడు మన మనోనేత్రాలు వెలిగించాడని. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన మనోనేత్రాలు వెలిగించి అన్యజనుల్లో జరుగుతున్న రహస్య రాకడను చూసి దాన్ని కలుసుకోవడానికి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మోషే ఉన్నాడు, మిద్యాను దేశం ఎందుకు వెళ్ళాడంటే మిద్యాను దేశంలో 2 కార్యాలు జరుగుతున్నాయి. మిద్యాను దేశంలో ఒకటి తన భార్య అయిన సిప్పోరను కలుసుకుంటున్నాడు, రెండోది తన సృష్టికర్త అయిన ప్రభువును ఆ హోరేబు కొండ మీద కలుసుకుంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యాక్చువల్గా ఈ మోషే ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ అమ్మాయినే చేసుకోవాలి, కానీ అతని జీవితంలో దేవుడు ప్రత్యక్ష తెరబోతా ఉన్నాడు కాబట్టి ఆ మిద్యాను దేశం వెళ్ళి ఇత్రో అని ఒక ఆయన కలుసుకొని ఆయన కూతుర్ని వివాహం చేసుకుని ఆయన హోరేబు కొండ మీదకి వెళ్ళి తన సృష్టికర్త అయిన సృష్టికర్తను కలుసుకున్నాడు. 2 కార్యాలు జరిగినాయండి అక్కడ. హల్లెలూయా. యేసేపు క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు, యేసేపు కూడా ఒక క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు. యేసేపు కూడా ఐగుప్తు దేశం వెళ్ళి అక్కడ కూడా 2 కార్యాలు జరుగుతున్నాయి. యేసేపు ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత తన భార్య అయిన ఆశీనతను అన్యురాలను కలుసుకున్నాడు. ఈ యొక్క సిప్పోరా అన్యురాలే, ఆశీనత్ కూడా అన్యురాలే.
ఏసేపు ఆ యొక్క ఐగుప్తు దేశం వెళ్ళి ఆసీనతను పెళ్లి చేసుకున్నాడు. అదేవిధంగా తన యొక్క సృష్టికర్త అయిన దేవుణ్ణి కలుసుకుని ఆ రాజు స్థానంలో నిలబడ్డాడు. హల్లెలూయా. అక్కడ 2 కార్యాలు జరుగుతున్నాయి. అంటే దేవుడు అన్య దేశంలోకి ఎందుకు అడుగు పెడుతున్నాడంటే, యేసుక్రీస్తు ఎందుకు అన్యులను సమీపిస్తున్నాడంటే, అక్కడ ఆయనే ఒక రాజుగా నిలబడే ఒక పట్టాభిషేకం పొందుకుంటా ఉన్నాడు. ఆయన భార్యను పొందుకుంటా ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశాన్ని కాదు ఆయన పొందుకుంటుంటా, ఇజ్రాయెల్ దేశంలో ఆయన ఉన్న స్థానంలో కదా ఆయన పొందుకుంటా ఉంటా. ఇజ్రాయెల్ దేశంలో కాదండి ఆయన ఉంటా. హల్లెలూయా. ఎంతవరకు అర్థమవుతున్నమాట అండి? ఇజ్రాయెల్ దేశంలో ఆయన ఉండే ప్లేస్ కాదు. ఇజ్రాయెల్ దేశంలో ఆయన వధును పొందుకోవట్లే. ఇజ్రాయెల్ దేశంలో ఆయన పట్టాభిషేకం జరగట్లే. ఇజ్రాయెల్ దేశంలో ఆయన ఆశీర్వదించబడట్లే. ఆయన అన్యుల దేశంలో ఆశీర్వదించబడతా ఉన్నాడు. అన్యుల దేశంలో ఆయన పట్టాభిషేకం పొందుకుంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఒక వధును పొందుకున్నాడు, రాజుగా పట్టాభిషేకం పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్న మాట అండి? ఆయన పట్టాభిషేకం పొందుకొని రాజుగా అభిషేకం పొందుకునేది ఎక్కడంటే ఇజ్రాయెల్ దేశంలో కాదండి, అన్యజనుల దేశంలో పొందుకుంటా ఉన్నాడు. అంటే ఎక్కడైతే అన్యజనుల యొక్క సంఘము కట్టబడతా ఉందో, ఎక్కడైతే ప్రహస్యం యొక్క రాకడ జరుగుతూ ఉందో, ఎక్కడైతే ప్రత్యక్షత జరుగుతూ ఉందో, ఆ ప్రత్యక్షత పొందుకునే గడియల్లో ఈ అన్యుల దేశంలో దేవుడు ఒక అన్యవధువును పొందుకుంటా ఉన్నాడు, ఒక రాజుగా పట్టాభిషేకం పొందుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తుకి రాజుగా పట్టాభిషేకం చేసేది ఎవరంటే ఈ కాలం యొక్క వధువే పట్టాభిషేకం చేస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తుని రాజుగా పట్టాభిషేకం చేసే అంత కృప ఈరోజు దేవుని యొక్క వధువుకి ఇచ్చాడు, దేవుని యొక్క భార్యకి ఇచ్చాడు. ఇది అన్యజనుల్లో జరుగుతూ ఉంది. ఇది అన్యజనుల యొక్క రాకడ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే జగత్పునాది వేయబడక ముందు దేవుని చేత సిద్ధపరచబడి, దేవుని చేత ఎన్నుకొనబడి, ఎవరైతే ఆ యొక్క ఆత్మ చేత నింపబడతా ఉన్నారో వారు దేవుని యొక్క యేసుక్రీస్తుని రాజుగా పట్టాభిషేకం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తుకే పట్టాభిషేకం చేసే అంత స్థితిలోనికి దేవుడిని తీసుకెళ్తున్నాడంటే ఎంత గొప్ప కృప అండి అది, ఎంత గొప్ప ధన్యత అండి అది. దేవుడు ఈరోజు అన్యజనుల్ని దేవుడు ఆ స్థితిలోకి తీసుకెళ్తా ఉన్నాడు. దేవుడు అన్యజనుల కాలం నింపి, దేవుడు అన్యజనులను అభిషేకించి, ఈ యొక్క 3వ రాకడ యొక్క ప్రత్యక్షత అన్యజనులకు ఇచ్చి దేవుడు వాళ్ళని అభిషేకిస్తున్నాడంటే, దేవుడు వాళ్ళని దేవుడు అంత హైయెస్ట్ స్థితిలోకి తీసుకెళ్తున్నాడంటే, ఈరోజు ఆ రాకడను కోల్పోవడానికి, యేసుక్రీస్తుకు పట్టాభిషేకం చేయకుండా సాతానికి పట్టాభిషేకం చేయించుకునేటట్లుగా ప్రేరేపించి చేయడానికి వాడు ఈ యొక్క డైవర్షన్ చేశాడు. వాడు రాజుగా ఉండడానికి, వాడు వధువు చేత పట్టాభిషేకం పొందుకోవడానికి, దేవుని యొక్క పిల్లల చేత వాడు పట్టాభిషేకం పొందుకోవడానికి దేవుని యొక్క పిల్లల్ని డైవర్షన్ చేసి ఆ యొక్క 2వ రాకడ వైపు తిప్పేశాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ జరుగుతున్న విషయాలను మనం గమనించినట్లయితే ఈ విషయాలను మనం కొన్ని గమనిద్దాం. దేవుడు ఈ విషయాలన్నీ కూడా రాకడకు జరుగుతున్న సూచనలు అవన్నీ కూడా మనం పరిశీలిద్దాం. కొన్ని విషయాలు కొంచెం డీప్గా వెళ్ళాలి. ప్రార్థనాపూర్వకంగా రండి. దేవుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం బయలుపరుస్తాం. ప్రకటన గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా ముందు కొన్ని విషయాలు చూద్దాం. విషయాలన్నీ కూడా గమనిద్దాం. కొన్ని విషయాలు మనం పూర్తిగా తెలుసుకునే కొద్ది ప్రార్థించి ఇంకా ఎక్కువగా సిద్ధపడి మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘకాలకు శుభమని చెప్పి రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో ఉండి ఆది సముద్రుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని మన తండ్రి యొక్క దేవునికి ఒక రాజులుగాను యాజకులుగాను చేశాను. చూడండి, ఆసియా అను మాటకు ఆసియా మైనరు అని అర్థం. అది ఒక చిన్న భూభాగం. ఇండియానాలోని రాష్ట్రం అంత పరిమాణంలో అది ఉంటుంది. అక్కడ 7 సంఘాలు ఉన్నాయి. అక్కడ ఉండిన ఇతర సంఘములన్నింటిలో నుండి వీటిని ఎన్నుకొనడం జరిగింది. ఎందుకనగా వాటికి ప్రత్యేకమైన ఒక గుణలక్షణాలు ఉన్నాయి. శతాబ్దముల తర్వాత అయ్యే సంఘకాలలో వచ్చు సంఘములకు అదే గుణలక్షణాలు ఉండును. అక్కడ చాలా సంఘాలు ఉన్నాయంట. కానీ దేవుడు
7 సంఘాలను సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు వాటిని సెలెక్ట్ చేసుకున్నాడంటే వాటికి ఒక ప్రత్యేకమైన గుణలక్షణం ఉందంట. దేవుడు చాలా అద్భుతమైన దేవుడు అండి. దేవుడు అద్భుతమైన దేవుడు. ఒక ఎన్నుకున్నాడంటే, ఒక ఎలక్ట్ చేశాడంటే ఆ గుణలక్షణాన్ని బట్టి దేవుడు ఎలక్ట్ చేస్తాడు. వారిలో ఉన్న గుణలక్షణాన్ని బట్టి, వారిలో ఉన్న స్వభావాన్ని బట్టి, వారిలో ఉన్న జీవాన్ని బట్టి, వారిలో ఉన్న మంచి యొక్క దేవుని యొక్క లక్షణాలను బట్టి దేవుడు వారిని ఎన్నుకుంటాడు. దేవుడు వారిని ఎలక్ట్ చేస్తాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ప్రత్యేకమైన గుణలక్షణాల సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలలో గుణలక్షణాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు సింహాసనం ఎదుట 7 ఆత్మలు ఉన్నాయి. అవి 7 వర్తమానులకు ఇవ్వబడిన ఆత్మలు. ప్రతి వారికి అవి వారు జీవించిన కాలానికి చెందిన పరిచయం ఇవ్వబడింది. ఈ పలకబడిన పదాలు చూడండి. ఇప్పుడున్నవాడు, ముందున్నవాడు, రాబోవాడు, నమ్మకమైన సాక్షియు, మృతులో నుండి ఆది సంపుత్రులకు లేచిన వాడును, భూపతులకు అధిపతియు, అల్ఫయు ఒమేగయు, సర్వాధికారియు అని ఈ మాటలన్నీ కూడా ఒకే వ్యక్తికి సంబంధించిన బిరుదులు మరియు వర్ణనలు. ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు. మన పాపములను ఆయన తన స్వరత్వమందు కడిగినది వాడు. హల్లెలూయా. ఆయనే ఒకే దేవుని యొక్క ఇవన్నీ బిరుదులు, వర్ణాలు దేవుడు ఎలా ప్రేరేపిస్తున్నాడు చూడండి. ఆయన ఇప్పుడున్నవాడు, ముందున్నవాడు, రాబోవాడు, నమ్మకమైన వాడు, మృతుల్లో నుండి లేచిన ఆది సంభూతుడు, భూపతులకు అధిపతి, అల్ఫా ఒమేగా, సర్వాధికారి. ఈ మాటలన్నీ కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తూ ఉన్నాయి. యోహానులో ఉన్న 7 దేవుని ఆత్మ యేసుక్రీస్తు యొక్క ఎనలేని దైవత్వాన్ని ఈ విధంగా క్రమ పద్ధతిలో వ్యక్తపరుస్తూ ఉంది. దైవత్వమును ఒకే దేవునిగా బయలుపరుస్తూ ఉంది. ఈనాడు పెద్ద తప్పు జరుగుతుంది. ఒక్క దేవునికి బదులుగా 3 దేవులను వారు చూపిస్తున్నారు. ఈ ప్రత్యక్షత యేసుక్రీస్తు ద్వారా యోహానుకు ఇవ్వబడింది. ఆ తప్పును ఆయనే సరిదిద్దుతూ ఉన్నాడు. అక్కడ 3 దేవుళ్ళు కారు కానీ ఒకే దేవుడు 3 కార్యాల్లో ఉన్నాడు. ఒకే దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 బిరుదులు కలిగి ఉన్నాడు. అక్కడ ఈ గొప్ప ప్రత్యక్షతను ఆది సంఘం కలిగి ఉండింది. ఈ చివరి దినమున అది తప్పుగా పునరుద్ధరించబడుతూ ఉంది. నీటి బాప్తిస్మం యొక్క సరైన విధానంతో పాటుగా ఇది కూడా చక్కబడతా ఉంది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆధునిక వేదాంత పండితులు నాతో సమ్మతించరు. ఎలాగనగా ఒక గొప్ప క్రైస్తవ పత్రికలో ఈ విధంగా రాయబడింది. ఆ బోధ, త్రిత్వం యొక్క బోధ పాత నిబంధనకు గుండె వంటిది మరియు ఆయువు పట్టుగా ఉన్నది. అది అన్ని విధములుగాను కొత్త నిబంధనకు హృదయం వంటిది మరియు కేంద్రం వంటిది. ఒక్కరికంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారన్న తలంపుకు పాత నిబంధన ఎంత వ్యతిరేకంగా ఉన్నదో కొత్త నిబంధన కూడా అంతే వ్యతిరేకంగా ఉన్నది. ఆయన కొత్త నిబంధన తండ్రి దేవుడనియు మరియు కుమారుడనియు దేవుడనియు మరియు పరిశుద్ధాత్మ దేవుడనియు మరియు ఈ 3 ఒకే దేవుని యొక్క 3 పార్శ్వములు కావు, కానీ ఒకరితో ఒకరు వ్యక్తిగతంగా సంబంధము కలిగి నిల్చున్న 3 వ్యక్తులను అంతే తేటగా బోధిస్తుంది. 3 వ్యక్తులు కానీ ఒకే దేవుడు అనే గొప్ప సిద్ధాంతం మనకు అక్కడ ఉన్నది. హల్లెలూయా. వారు ఇంకా ఇట్లు చెప్తున్నారు, బైబిల్ ప్రకారము దేవుడు ఒకే వ్యక్తి కాడు కానీ 3 వ్యక్తులుగా ఉన్న ఏకైక దేవుడు అన్నారు. అది త్రిత్వం, గొప్ప మర్మం. డినామినేషన్ ఇలా నమ్ముతుందండి. 3 వ్యక్తులు ఒకటే, ఆయన ఏకైక దేవుడు, అది త్రిత్వం. 3 ఒకటే అంటారు వాళ్ళు. అంటే 3 ఒకటే అన్నది గొప్ప మర్మం, అది నిశ్చయం. ఒకే దేవుళ్ళు 3 వ్యక్తులు ఎట్లుండగలరు? అందుకు సంబంధించిన బైబిల్ లేదు, సరికదా? జ్ఞానయుక్తమైన యోచన కూడా వారికి లేదని తెలియచున్నది. 3 వేరు వ్యక్తులు ఒకే పదార్థంతో చేయబడిన 3 దేవుళ్ళు అగుదురు, లేదా భాషకు పూర్తిగా అర్థం లేకుండా పోయింది. ఈ మాటలు మరలా వినండి. అల్ఫయు ఒమేగయు నేనే, ఆదియు అంతమును, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అది దైవత్వం. ఇతడు ఒక సామాన్య ప్రవక్త కాదు,
ఒక మనిషి కూడా కాదు, ఈయన దేవుడు. ఇది ముగ్గురు దేవుళ్ళ ప్రత్యక్షత కాదు కానీ సర్వశక్తుడగు ఒకే ఒక్క దేవుని యొక్క ప్రత్యక్షత. ఆమేన్, హల్లెలూయా. సంఘం యొక్క ప్రారంభంలో వారు ముగ్గురు దేవుళ్ళు నమ్మలేదండి. అపోస్తుల మధ్య అటువంటి విశ్వాసం ఉన్నట్టు మీరు కనుగోలేరు. అపోస్తుల కాలం తర్వాత వచ్చిన ఈ సిద్ధాంతము నైసియా ఆలోచన సభలో వివాదాంశముగాను మరియు ఒక ప్రధాన బోధగా మారింది. ఎక్కడ? నైసియా సభలో. త్రిత్వం ఎక్కడొచ్చిందంటే నైసియా సభలో వచ్చింది. ముగ్గురు దేవుళ్ళ యొక్క సిద్ధాంతం ఎక్కడొచ్చిందంటే నైసియా సభలో వచ్చింది. ఈ నైసియా సభలో ఒక వివాద అంశంగా ఒక ప్రధాన బోధగా ఇది మారిపోయింది. దైవత్వమును గూర్చిన బోధ నైసియా వద్ద 2 మార్గాలుగా చీలిపోయింది. ఆ చీలికలో నుండి 2 విపరీతములు వెలుపలకు వచ్చాయి. ఒకటేమనగా బహుదేవత్వము, అనగా ముగ్గురు దేవుళ్ళు నమ్ముతూ బహుదేవత్వంలోకి వెళ్ళింది. మరియు తక్కినవి ఏకత్వంలోకి వెళ్ళాయి. అయితే అది వచ్చేటప్పుడు కొద్ది సమయం పట్టింది కానీ వచ్చింది. మరియు అదే ఈరోజు ఇక్కడ ఉంది. కానీ యోహాను ద్వారా ఆత్మ సంగములకు ఇచ్చిన ప్రత్యక్షత, నేను ప్రభువు అయిన యేసుక్రీస్తును, నేను సర్వస్వమై ఉన్నాను, మరొక దేవుడు లేనే లేడు. ఈ ప్రత్యక్షతపై దేవుడు ఆయన ముద్ర వేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క దేవుని యొక్క ముద్ర ఎక్కడ పడిందంటే, నేనే సర్వశక్తి గల దేవుడును, మరొక దేవుడు లేడు, ఈ బండ పైన నా సంఘాన్ని కడతాను. ఏ బండ అంటే దేవుడు సర్వస్వమై ఉన్నాడు. ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ పైన ప్రత్యక్షత పైన దేవుడు ముద్రేసాడట. ఆమేన్, హల్లెలూయా. దీనిని ఆలోచించండి. దేవుడు ఇంకొక ఆలోచన ఇస్తున్నాడు చూడండి ప్రవక్త ద్వారా. దీనిని ఆలోచించండి. యేసు యొక్క తండ్రి ఎవరు? మత్తయి సువార్త 1:18 ప్రకారం ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. దేవుడే తన తండ్రి అని యేసు స్వయంగా చెప్పుకున్నాడు. తండ్రి యొక్క దేవుడు, పరిశుద్ధాత్మ యొక్క దేవుడు అనే మాటలను మనం తరచుగా వాడుతాం. తండ్రిని మరియు ఆత్మను ఒక్కటిగా చేయించున్నాం. నిశ్చయము వారు ఆ విధంగా ఉన్నారు. లేని ఎడల యేసుకి 2 తండ్రులుందరు. కానీ తానును తన తండ్రియును ఏకమై ఉన్నామని యేసు చెప్పినది గమనించండి. 2 కాదు, అందువలన దేవుడు ఒక్కడే అగుచున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇక్కడ మరొక ప్రత్యక్షత ఇస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రి ఎవరండి? యేసుక్రీస్తుకి తండ్రి ఎవరండి అసలు? యేసుక్రీస్తు ఏమో యెహోవా అని తండ్రి అన్నాడు. అవునండి, యెహోవా అని తండ్రి అన్నాడు. మరియమ్మ ఏమో నేను పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించాను అంది. భౌతికంగా యేసేపు ఉన్నాడు. ఆమె కన్యక ద్వారా గర్భవతి అయింది కాబట్టి యేసేపుకు సంబంధం లేదు. యేసేపు ఎటువంటి తండ్రి అవడానికి ఎటువంటి అవకాశం లేదు. ఆమె స్వయంగా బైబిల్లో రాసేసాడు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని. ఒక స్త్రీ ఎవరి ద్వారా ప్రెగ్నెంట్ అవుతే అతనే తండ్రి అవుతాడు. ఆ డిఎన్ఏ ప్రకారం, ఆ డిఎన్ఏ ప్రకారం ఎవరి ద్వారా ప్రెగ్నెంట్ అవుతే అతనే తండ్రి అవ్వాలి. మరియమ్మ ఏమో నేను పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యానంది. గాబ్రియల్ దూత కూడా సాక్ష్యం ఇచ్చింది. నేను కన్యను కదా, నేను పురుషుని ఎరిగిన దాన్ని కదా, నేను ఎలాగ ప్రెగ్నెంట్ అవుతానని చెప్తే గాబ్రియల్ దూత ఏం చెప్పిందంటే, నీకు పరిశుద్ధాత్మ నేను కమ్ముకుంటుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే పుడతాడని చెప్పేసి గాబ్రియల్తో సాక్ష్యం ఇచ్చింది. తర్వాత మరియమ్మ కూడా నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రెగ్నెంట్ అయ్యానని ఆమె కూడా సాక్ష్యం ఇచ్చింది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి ఎవరు వాళ్ళు? వాస్తవంగా మరియమ్మ సాక్ష్యం ప్రకారం, గాబ్రియల్ సాక్ష్యం ప్రకారం మరియమ్మకు తండ్రి ఎవరు అవ్వాలంటే పరిశుద్ధాత్మ అవ్వాలి. పరిశుద్ధాత్మయే యేసుక్రీస్తు తండ్రి. ఎందుకంటే పరిశుద్ధాత్మ కమ్ముకుంటేనే యేసుక్రీస్తు మరియమ్మ గర్భంలోకి వచ్చాడు వాస్తవంగా. కానీ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత నా తండ్రి యెహోవా అని పలుమార్లు
యోహాను, లోక, మార్కు, మత్తయి చదివితే ఆయన చెప్పిన ప్రతిసారి కూడా తండ్రి అని యెహోవాను పిలిచినట్లుగా మనకు కనబడతా ఉంది. నేను నా తండ్రి పని మీద ఉన్నాను, నేను నా తండ్రికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ఆయన యెహోవాకే అప్పగిస్తున్నట్లుగా అనేక లేఖనాలు మనకు కనబడతా ఉన్నాయి. అసలు వాస్తవంగా యేసుక్రీస్తు తండ్రి ఎవరు? యెహోవానా? యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా, లేకపోతే మరియమ్మ గాబ్రియల్తో చెప్పినట్లుగా యేసుక్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మన? ముగ్గురు దేవుళ్ళు మనకు ఉన్నట్లయితే, ముగ్గురు దేవుళ్ళు బైబిల్లో ఉన్నట్లయితే, ఈ ముగ్గురు దేవుళ్ళలో యేసుక్రీస్తు తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ అవుతుందా, యెహోవా అవుతాడా? ఈ విధంగా కనుక మనం బైబిల్ చూస్తే క్రైస్తవులే తన నోటితో చెప్పాలి ఇది ఒక వ్యభిచార గ్రంథం అని. ఎందుకంటే యేసుక్రీస్తు తండ్రి ఎవరో మరియమ్మ ఒకలాగా చెప్తుంది, గాబ్రియల్ ఒకలాగా చెప్పాడు, దేవుడు యేసుక్రీస్తు స్వయంగా వేరేగా చెప్తున్నాడు. నా తండ్రి యెహోవా అని ఏం చెప్తున్నాడు? కాదు కాదు, తండ్రి పరిశుద్ధాత్మ మరియమ్మ చెప్తుంది అని ఇక్కడ మాట తేడా వచ్చేస్తుంది. ఆమె ఏదో తప్పు చేసినట్లుగా కనబడుతుంది, ఆమె ఏదో పాపం చేసినట్లుగా కనబడుతుంది. అంటే త్రిత్వవాదులు దేవుడు ముగ్గురు దేవుళ్ళు అని చెప్తూ దేవుడు ముగ్గురు ఉన్నారని చెప్పడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారంటే మరియమ్మ ఖచ్చితంగా వ్యభిచారి అని చెప్పడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళు త్రిత్వం దేవుడు ముగ్గురు దేవుళ్ళు అని చెప్తున్నారంటే దేవుడు ఖచ్చితంగా ఏళ్ళ నోటితోనే ఒప్పుకుంటున్నారు మరియమ్మ వ్యభిచారి అని. మాట తేడా వస్తుంది కదా మరి అక్కడ మాట తేడా వచ్చేస్తుంది. మరియమ్మ చెప్పేదేమో పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రెగ్నెంట్ అయ్యానంటుంది, కానీ యేసుక్రీస్తు ఏమో నేను నా తండ్రి యెహోవా అంటున్నాడు. ఎవరి మాట నమ్మాలి? యేసుక్రీస్తు మాట నమ్మాలా? గాబ్రియల్ మాట నమ్మాలా? మరియమ్మ మాట నమ్మాలా? ఈ త్రిత్వం కనుక మనం అనుసరిస్తే, ఈ త్రిత్వాన్ని కనుక నమ్మితే మనమే చెప్పాలి ఇది ఒక వ్యభిచార గ్రంథం, మరియమ్మ వ్యభిచారం చేసి యేసుక్రీస్తుకి అన్నది అని మన నోటితోనే ఇతరులకు సాక్ష్యం చెప్పాలి. అంటే ఈ లెక్కన త్రిత్వం అనేది ఎంత డేంజరో, ఎంత భయంకరమైన కార్యాల్లోకి అది నెట్టుతా ఉందో, ఎంత భయంకరమైన వ్యభిచారంలోకి అది నెడతా ఉందో ఈరోజు త్రిత్వవాదులకు అర్థమవట్లా. దెయ్యం అంత కన్ఫ్యూజ్లో పడేసింది వాళ్ళని. దెయ్యం అంత భయంకరంగా వాళ్ళని నడుపుతూ దేవుడు ముగ్గురండి, మేము ముగ్గురిని నమ్ముతున్నాం, ముగ్గురు నామంలో బాప్తిజం పొందుతాం, త్రిత్వంలో ఆశీర్వాదాలు ఇస్తాం, త్రిత్వంలోనే దీవిస్తాం, ముగ్గురు దేవుళ్ళు నమ్మితేనే అసలైన పరిశుద్ధాత్మ అన్నట్టుగా వాళ్ళు వాదించడానికి, ఒక్కానించడానికి నిలబడతా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈరోజు వాళ్ళ నోటితోనే ఈరోజు మరియమ్మ వ్యభిచారం చెప్పడానికి దేవుడు కాదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత భయంకరం! ఇలా వాదిస్తే హితండవాదం అవుతుంది. ఇలా వాదిస్తే దేవుడు బైబిల్ తప్పు పట్టినట్లుగా కనపడుతుంది. ఇలా వాదిస్తే బైబిలే తప్పు అని మన నోటితో మనమే ఒప్పుకోవలసి వస్తుంది. హల్లెలూయా. ప్రవక్త అడుగుతున్నాడు, అది చాలా రాంగ్ అంటున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నాడు. నేను ఒక్కనై ఉన్నాను, నాలో నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నేను ఏకమై ఉన్నాం, నా తండ్రి నాలో నివసిస్తూ ఈ క్రియలు చేస్తా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నేను సర్వశక్తి గల దేవుడిని అంటున్నాడు, నేను సర్వంలో సర్వం అంటున్నాడు, నేను ఆది అంతము నేనే అంటున్నాడు, మొదటివాడిని కడపటివాడిని నేనే అంటున్నాడు, ఆది అంతము నేనే అంటున్నాడు, సమస్తము కూడా నేనే సర్వస్వమై ఉన్నాను. యెషయాలో అడుగుతున్నాడు, నా నుంచి తప్ప నేనే దేవుడిని, నేనే యెహోవాని, నేను తప్ప వేరొక రక్షణ దుర్గం ఏదైనా ఉన్నదా, ఏదైనా ఆశ్రయ దుర్గం ఏదైనా ఉన్నదా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉన్నాడా అని యెషయా గ్రంథంలో దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా త్రిత్వము ఎంత భయంకరమైన వ్యభిచారంలోకి అది నెట్టతా ఉందో ఈరోజు మనం గమనించాలి. చరిత్ర ప్రకారంగాను మరియు లేఖనపూర్వకంగాను ఇది నిజమై ఉన్నందున ఆ ముగ్గురు ఎక్కడి నుండి వచ్చారా అని జనులు ఆశ్చర్యపడతారు. చెప్తున్నాడు చూడండి ప్రవక్త, అసలు ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ముగ్గురు దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? చరిత్ర ప్రకారం మనం లేఖనపూర్వకంగాను మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుందట. క్రీస్తు శకం 325వ శతాబ్దంలో నైసియా ఆలోచన సభ దగ్గర అది ఒక సంస్థాపకమైన మూల సిద్ధాంతం అయింది. ఈ త్రిత్వము రోమ్ యొక్క అనేక దేవుళ్ళపై ఆధారపడింది. రోమన్లకు అనేక దేవుళ్ళు ఉన్నారు, వారికి ప్రార్థించుతున్నారు, పూర్వీకులను మధ్యవర్తులుగా ప్రార్థించుతుండిరి. పాత దేవుళ్లకు కొత్త పేర్లు పెట్టి కేవలం ఇది ఒక ముందడుగుగా ఉన్నది కావున దానిని బైబిల్కి చెందినట్లుగా చేయుటకై
ఇప్పుడు మనము పరిశుద్ధులను కలిగి ఉన్నాం. ఆ విధంగా జూపిటర్, వేనిస్, మార్స్ మొదలగు వారికి బదులుగా నక్షత్రాలు, ఈ నక్షత్రాల పేరు అన్నమాట. జూపిటర్ అంటే నక్షత్రాల పేరు, గ్రహాల పేరు అన్నమాట. గ్రహాలు ఉన్నాయి కదండి, 9 గ్రహాలు ఉంటాయి, నవగ్రహాలు. ఆ గ్రహాల్లో గ్రహాల పేరు ఏంటంటే ఒకటి జూపిటర్, ఒకటి వేనిస్, ఒకటి మార్స్ మొదలగు వారికి బదులుగా వీళ్ళు ఏం చేశారంటే నక్షత్రాల పేర్లు తీసుకొచ్చేసి ఈ శిష్యులకు తగిలిచ్చేశారు. ఆ శిష్యులకి ఏం తగిలిచ్చారు? ఒకలేం పాల్ అని, ఒకలేం పీటర్ అని, ఒకలేం ఫాతిమా అని, ఒకలేం క్రిస్టఫర్ అని మొదలగు వారు మనకున్నారు. కేవలం ఒకే దేవునితో వారు తమ అన్య దేవత ఆరాధన అను మతమును చేసుకోలేకపోయారు. కాబట్టి వారు ఆయనను 3గా చీల్చారు మరియు వారు పితరులను మధ్యవర్తులుగా చేసుకున్నారు. ఆ విధంగానే పరిశుద్ధులను మధ్యవర్తులుగా చేశారు. చూడండి, రోమన్ క్యాథలిక్లు ఏం నమ్ముతారంటే చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా బతుకున్న వాళ్ళకి దేవునికి మధ్యవర్తులుగా మారిపోతారనమాట. చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా దేవునికి బతుకున్న వాళ్ళకి మధ్యవర్తులుగా మారుతారు. అందుకే పునీత మరియమ్మ మా కోసం వేడుకోండి, పునీత యేసేపు గారా మా కోసం వేడుకోండి, పునీత పౌలు గారా మా కోసం వేడుకోండి అని చచ్చిపోయిన వాళ్ళందరికీ ప్రార్థన చేస్తారండి. 52 పూసలు చదువుతా 52 మందిని తీసుకొచ్చి అందరిని వేడుకోమని, అంటే వీళ్ళ కోసం మరియమ్మని అడిగితే మరియమ్మ వెళ్ళి యేసుక్రీస్తు చెప్తుంది, పలానా వేణుగారంట కొంచెం పాపం చేశాడంటే అది పోలే అతను క్షమించి అతని పరలోకం తీసుకొని ఈ యొక్క మరియమ్మ వెళ్ళి యేసుక్రీస్తు చెప్తుంది. అప్పుడు యేసుక్రీస్తు మరియమ్మ మాట తీసుకుని జాలిపడి ఆమె పరిశుద్ధురాలు కాబట్టి వచ్చే వేణుగారు నువ్వు పరలోకం వచ్చాయని చెప్తాడు. అది రోమన్ క్యాథలిక్స్ చేసే పని. అంటే చచ్చిపోయిన పరిశుద్ధులు అందరూ కూడా మధ్యవర్తిత్వం చేస్తారనమాట. హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? వీళ్ళు ఎలా చేశారు చూడండి, ఈ యొక్క త్రిత్వాన్ని ఎలా మార్చారు చూడండి. వాళ్ళకు బహుదేవత ఆరాధన ఉంది, దాన్ని ఏ విధంగా